హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాంగ్ వీడియో. స్టవ్ అంతా ఈరోజు నీట్గా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకరోజు స్టవ్ క్లీనింగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్. అంటే అప్పటి నుంచి చేయలేదని కాదు, పైన చేస్తాం కదా. ఈసారి అంతా క్లీన్ చేసుకున్నాను, వీడియో తీయడం అవ్వలేదు. రైస్ పెట్టాను, ఉడుకుతుంది ఫ్రెండ్స్. బెండకాయ పులుసు పెట్టాలనుకుంటున్నాను. బెండకాయలు కట్ చేసుకున్నాను. మీకు బోర్ కొట్టకుండా ఫ్లూట్ సౌండ్ వినండి. రైస్ ఇలా వంచేసి వెంటనే గిన్నెలో వేసేస్తాను అనమాట. అంతే, ఇంకా అసలు అంత పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట రైస్. నా రైస్ గిన్నె వెరైటీగా ఉంటుంది. ఇది చెన్నైలో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఈ గిన్నె అంటే నాకు చాలా ఇష్టం. పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్ ఒకసారి, అందుకే ఇలా అయిపోయింది. వేడి గింజలో చక్కగా నిమ్మకాయ పిండుకొని తాగితే భలే ఉంటుంది, అందుకే దాచుకున్నాను. బెండకాయ పులుసుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. ఇంకా తాలింపు సామాన్లు కూడా వేయను ఫ్రెండ్స్, నాకు ఇష్టం ఉండదు. పులుసు పెడతాను, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చి కారం వేసి వాటర్ వేస్తాను ఫ్రెండ్స్. దగ్గరికి ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు పులుసు వేస్తాను, అంతే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు విన్న ఫ్లూట్ సౌండ్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫ్లూట్ సౌండ్ మా బ్రదరు అనమాట, ఫ్లూట్ వాయిస్తారు. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫ్లూట్ శ్రీను అని అడిగితే వస్తుంది యూట్యూబ్లో, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. తను మొన్న నా ఆవకాయ పచ్చడి గురించి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు మా బ్రదరు. ఆవకాయ పచ్చడి ఏదిరా అని. అప్పుడు తెలిసింది మా బ్రదర్కి యూట్యూబ్ ఛానల్ ఉందని. సరే అనేసి, అన్నయ్య నీ మ్యూజిక్ నేను యూజ్ చేసుకుంటానంటే, అయ్యో పెట్టరా నువ్వు నీ ఛానల్లో అని అన్నారు. నేను వీడియోస్ తీసుకున్నప్పుడు సౌండ్ యూజ్ చేసుకుంటాను అన్నయ్య అని చెప్పాను. అలాగే రా చెల్లి అన్నారనమాట, అందుకే పెట్టాను ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.